ఎరికలోడు ఎరికల్ భాష మాట్లాడతాడు, ఏం చిన్నబుచ్చుకోడు. లంబాడి ఆయన లంబాడి భాష మాట్లాడతాడు, గుజరాతోడు గుజరాతీ మాట్లాడతాడు, పంజాబీ పంజాబీ మాట్లాడతాడు, తమిళోడు తమిళ్లో మాట్లాడతాడు. చిన్నబుచ్చుకోడు, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకాస్త అయితే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది, తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుపడే జాతి. నాకు తెలిసిన మీరు తప్పనిసరిగా వినాల్సిన విషయాలు చెప్పాలేను మొదలు పడుతూ ఉంటా. పదండి ముందుకు, పడండి తోసుకు, పోదాం పోదాం పై పై. తమిళ పండితుడైన అప్పై దీక్షితులు గారు ఆంధ్రత్వం ఆంధ్ర భాషాన అల్పస్య తపస ఫలం అన్నారు. The phonetics of the language exactly in Devanagari, you can say it exactly. తెలుగు నేర్చుకోవటం లేదని కుర్రాడు మరగలేదు మన్మధుడి ఒళ్ళు ఈ చల్లని సమయాన. తెలుగువాడిగా పుట్టడం, తెలుగు మాట్లాడడం, తెలుగు నేర్చుకోవడం, తెలుగు వినడం ఒక్క జన్మలో చేసుకున్న పుణ్యం కాదు, ఇది జన్మ జన్మల పుణ్యం కాబట్టే వాళ్ళు తెలుగు వాళ్ళుగా పుట్టారు అన్నారు. కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం. మనది కాని భాష నేర్చుకోవాలనే గ్లామరు 125 సంవత్సరాల కింద. తెలుగులో పేసబోదు sounds so beautiful, I just want to keep listening. Such a beautiful language. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందు. కని విని ఎరుగని గంటను కనులారా కనరండి, తదుపరి కబురుల వివరములడుగక బంధువులంతా కనరండి. నేను నిజంగా చెప్తున్నాను, ఆయన సినిమాకి అవ్వడం మూలంగా, ముఖ్యంగా తెలుగు సినిమాకి అవ్వడం మూలంగా ఇక్కడ మిగిలిపోయడం నాకు నిజంగా బాధ. ఏం చేయలేము. దేశ భాషలందు తెలుగు లెస్స ఎక్కడో విన్నాం, కృష్ణదేవరాయల కాలంలో ఎవడో అన్నాడని ఆయనే అన్నాడు. దేశ భాషలందు కాదప్ప, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. ఎందుకో తెలుసండి, అన్ని అక్షరాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు, అన్ని విడి శబ్దాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు, అంత సుందరమైన భాష కూడా ప్రపంచంలో లేదు. అది నీకు అప్పనంగా ఊరికే దొరికింది. పాపం మన వాళ్ళు ఊరికినే దొరికినవి తీసుకోమని చాలా ధీమా కలిగిన వాళ్ళు కదా, దాన్ని వదిలేసి